ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. ఆత్మారాం తర్కడ్ నాన్నగారు అమ్మగారు చౌపాలీలో ఉండేవారు. ఆ చౌపాలీలో వీరి కుటుంబం నేపథ్యం ఏ విధంగా ఉండేదంటే, తర్కడ్ యొక్క తండ్రి డాక్టర్ తర్కడ్. వీరు బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేయడం వలన ఆంగ్ల సాంప్రదాయం, ప్రార్థనా సాంప్రదాయం కాస్త ఎక్కువగా అలవాటు. తర్కడ్ తండ్రి సాధువులన్నా, విగ్రహాలన్నా, ఫోటోలు ఆరాధన అన్నా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయితే తండ్రి చౌపాలీలో ఉండేవారు. తర్కడ్ బాంద్రాలోనే ఉండడం వల్ల వారికి పెద్దగా అటాచ్మెంట్ లేకపోవడం వల్ల తర్కడ్ మిల్లులో పనిచేసేవారు. వీలైనప్పుడు వచ్చి తల్లి తండ్రిని చూసి వెళ్ళేవారు. తర్కడ్ కుమారుడైన జ్యోతేంద్ర తర్కడ్ మనవడంటే చాలా ఇష్టం వారి తాతగారికి. ఎప్పుడు వచ్చినా బాబాగారి అనుభవాలను, బాబాగారి లీలలను చెప్పేవాడు. తండ్రికి మాత్రం అసలు నమ్మకం కుదరదు. కానీ నాయనమ్మకు బాబా మీద ఎంతో భక్తి పెరుగుతుంది. ఎప్పటికైనా షిరిడీకి వెళ్ళాలని ఆమె కోరిక పుడుతుంది. జ్యోతేంద్ర తాతగారు మాత్రం అందుకు ఒప్పుకునేవారు కాదు. మనది ఆ సాంప్రదాయం కాదు, మనం వెళ్ళకూడదు బాబా దర్శనానికి అని ఒప్పుకునేవారు కాదు. కానీ నాయనమ్మ బాధపడుతుంటే జ్యోతేంద్ర అంటారు, నాయనమ్మ నువ్వు బాధపడకు, నిన్ను ఎప్పటికైనా నేను షిరిడీకి తీసుకెళ్తాను, బాబాగారి దర్శనం చేయిస్తాను అని చెప్తాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, చౌపాలీలో విపరీతమైన ప్లేగ్ వ్యాధి పెరిగిపోతుంది. జ్యోతేంద్ర నాయనమ్మకు జ్వరం వస్తుంది. అయితే పనివాళ్ళ ద్వారా కబురు పెడితే ఆత్మారాం తర్కడ్కి వెళ్ళడానికి వీలు కాకపోతే మనవడు జ్యోతేంద్ర వెళ్తారు. ఆమె చెప్తుంది, మనవడిని చూసి, నాయనా నువ్వు వెంటనే షిరిడీకి వెళ్ళిపో, మా నాయనమ్మ బాధపడుతుందని బాబాకు చెప్పు తండ్రి అని అంటుంది. అప్పుడు జ్యోతేంద్ర చెప్తారు, నాయనమ్మ నువ్వు ఏమి బాధపడకు, భయపడకు, నీకు తప్పకుండా తగ్గిపోతుంది అని తన జోబులో ఉన్న విభూదిని తీసి ఆమె తలగడ కింద పెట్టి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు మనవడు. ఆ మర్నాడు మళ్ళీ పనివారు వచ్చి, జ్యోతేంద్ర మీ నాయనమ్మ గారు మిమ్మల్ని వెంటనే తీసుకొని రమ్మన్నారని చెప్తే వెంటనే చౌపాలీకి వెళ్తారు జ్యోతేంద్ర. అప్పుడు నాయనమ్మ మనవడిని కౌగిలించుకొని ఇలా చెప్తుంది, నాయన రాత్రి నాకు సాయిబాబా వచ్చి నా జ్వరం తగ్గించారు. మెరిసిపోయేటటువంటి తెల్లటి మల్లెపూ లాంటి కఫ్ని ధరించి బాబా చుట్టూ ఒక కాంతి, దివ్యమైన కాంతితో బాబా వెలిగిపోతున్నారు నాయన. నాకు ఎంత తన్మయత్వం కలిగిందంటే బాబా గారిని చూసి బాబా మళ్ళీ ఇలా అన్నారు, ఏమీ భయపడకమ్మా అని చెప్పి తన అరచేతిలో ఉన్న విభూదిని నా నుదుటికి పెట్టారు బాబా. లేవగానే అది స్వప్నమా కాదా అని, అది ఖచ్చితంగా భౌతికంగా బాబా నన్ను స్పృశించినట్టే ఉంది అని నేను మంచం కూడా దిగకుండా నౌకర్లు పిలిపించుకొని ఒక అద్దం తెప్పించుకున్నాను. నా ముఖం చూసుకుంటే ఆమె తలకు విభూదిని చూసి ఎంతో సంతోషపడింది. నాయన చూడు, ఇదిగో ఆమె తన తల చూపిస్తుంది, బాబా నాకు నిన్న రాత్రి కలలో కనిపించి నా నుదుటిని విభూది పెట్టారు చూడు అని పొంగిపోయి మనవడికి చెప్తుంది. అప్పుడు చెప్తారు జ్యోతేంద్ర, నాయనమ్మ బాబాకు ఫోటోకు విభూదికి ఏమీ తేడా లేదు, విభూది ఉంటే బాబా మనతో ఉన్నట్లే, నేను నీ తలగడ కింద విభూది పెట్టి వెళ్ళాను అని చెప్తాడు. ఆ తర్వాత నాయనమ్మను బాబా దర్శనం తీసుకొని వెళ్తారు జ్యోతేంద్ర. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబాను సేవించి నమ్మిన వంటి కుటుంబాలను ఏ విధంగా ఆ పరమాత్మ కాపాడుతారు, ఎంత దయ చూపుతారు. తర్కడ్ తల్లి ఏమైనా అయితే ఆమెకు తన భక్తుడు కుటుంబం అంతా అల్లల్లాడిపోతారు. ఆ రోజు డాక్టర్ తర్కడ్ బాబాను మొక్కకపోయినా, బాబా గారి ఫోటోని చూడకపోయినా ఆ తల్లి మనసులో కోరిక ఉంది, నేను ఎప్పుడైనా బాబాని దర్శించుకోవాలని. అందుకే బాబా ఆమెకు కలలో కనిపించి విభూది పెట్టి జ్వరం తగ్గించి ఆమెను ఆ మృత్యు నుంచి కాపాడారు. ఆ రోజుల్లో ప్లేగుతో ఇంటికొకరు చనిపోయేవారు. కానీ తర్కడ్ కుటుంబంలో బాబాగారు భక్తుల ఇళ్లల్లో అందరూ ఎంతో సురక్షితంగా ఉండేవారు. అందరినీ ఎంతో చల్లగా రక్షించి కాపాడేవారు బాబా. ఎప్పుడూ కూడా బాబాకు అంకిత భక్తులుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఎవ్వరికీ కూడా ఏ వ్యాధి బారిన పడకుండా కాపాడారు సాయి తండ్రి.
ఒక కుటుంబంలో ఒక తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒక బాబా భక్తులు అయినా సరే బాబా ఆ కుటుంబంలో ఉన్న అందరినీ రక్షించి కాపాడతారు. దానికి ఒక మంచి ఉదాహరణ మనకి లీల. ఎప్పుడైతే ఈ అనుభవం జరుగుతుందో తర్కట్ తండ్రి కూడా మనసు కొంచెం మారుతుంది. ఆమెను ఆ మృత్యు నుంచి కాపాడిన సాయి మీద కొంచెం నమ్మకం కుదురుతుంది. చౌపాలీలో దాస్గన్ మహారాజ్ చేత కీర్తన పెట్టిస్తారు. వారింట్లో బాబా కోసం తెలిసేలాగా సంకీర్తన చేయిస్తారు తర్కట్ తండ్రి. ఈ విధంగా తర్కట్ తండ్రి వారి అమ్మగారు ఇద్దరు కూడా సాయికి ఎంతో అంకిత భక్తులుగా మారుతారు. ఈ విధంగా తర్కట్ కుటుంబంలో వారందరినీ ఎంతో చక్కగా చూసుకొని అందరినీ ఒక భక్తి మార్గంలో నడిపి ఎప్పుడు సాయి ధ్యాసలోనే ఉండేలాగా ఎంతో కరుణ చూపించారు శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారు. ఎంతో మంచి అనుభవాలు పోగు చేసుకున్నారు ఆత్మారాం తర్కడు, భార్య సీతాదేవి, కొడుకు జ్యోతేంద్ర, అలాగే నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా ఎన్నో అనుభవాలు అప్పటి నుంచి పోగు చేసుకున్నారు. మరొకసారి బాబాగారి దయ వల్ల ఇంకొక లీల కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్.